మనందరికీ ఒక శుభవార్త. మన ఇండియన్ రైల్వేస్ తెలుగు రాష్ట్రాల మీదుగా కేరళకి అయితే ఒక ట్రైన్ అయితే అనౌన్స్ చేసిందనమాట. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 17041 17042 జనవరి 27 నుంచి చల్లపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ప్రెజెంట్ అయితే ఇనాగ్రల్ రన్ అయితే చేయబోతున్నాము. తిరువనంతపురం నార్త్ అంటే కోచువేలి, రెండు సేమే. తిరువనంతపురం నార్త్ నుంచి అంటే కోచువేలి నుంచి చర్లపల్లికి అయితే ఈరోజు అయితే మనం ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఇది వచ్చేసరికి ఒక ఇనాగ్రల్ రన్ అనమాట. చల్లపల్లి నుంచి 27 అంటే వారానికి ఒక రోజు మాత్రమే ఉంటుందన్నమాట. ప్రతి మంగళవారము జనవరి 27న చల్లపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 7:15కి. అండ్ నెక్స్ట్ డే వెడ్నెస్డే వచ్చేసరికి మధ్యాహ్నం 2:45కి అయితే చేరుకుంటుంది. టోటల్గా 31.5 గంటలు అయితే ట్రావెల్ చేస్తుంది ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇందులో వచ్చేసరికి స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి, జనరల్ కోచెస్ ఉంటాయి. స్లీపర్ క్లాస్ ఛార్జ్ వచ్చేసరికి 70 రూపీస్ అయితే పడుతుంది అనమాట. కోచువేలి రైల్వే స్టేషన్ బయట ఇది ఇలా ఉంది. ఈరోజు ఇనాగ్రల్ కాబోతుంది తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు. మన తెలుగు రాష్ట్ర ప్రజలకి శబరి ఎక్స్ప్రెసే కాకుండా ఈ రోజు నుంచి జనవరి 27 నుంచి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కూడా అవైలబుల్లోకి వస్తుంది. వీక్లీ వన్స్ ఉంటుందన్నమాట. ప్రెజెంట్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దీన్ని రెగ్యులర్ చేస్తే కూడా బాగుంటుంది. అండ్ కార్తీక మాసం సీజన్ వచ్చేసరికి స్వామిలకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి. అండ్ తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసరికి రేణిగుంట వరకు వయా రేణిగుంట మీద నుంచి వెళ్తుంది, తిరుపతి వెళ్ళదు. అండ్ ఈరోజు వచ్చేసరికి ఇనాగ్రల్ కాబట్టి 06308గా రన్ అవుతుంది తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లి వరకు. అండ్ ఇది వచ్చేసరికి మీరు చూస్తుంది వచ్చేసరికి జనరల్ కోచ్. టోటల్గా ఇందులో 100 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి స్లీపర్ కోచ్. ఇందులో వచ్చేసరికి 1 to 80 సీట్స్ అండ్ బెర్త్స్ అయితే ఉంటాయి. ఈరోజు మళ్ళీ పుల్ చేసే లోకో వచ్చేసరికి వ్యాప్ 5. ఈరోజే కాదు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి పుల్ చేసేది వ్యాప్ 5 అనమాట. ముందు ఒక లోకో ఉంటుంది, లాస్ట్లో ఒక లోకో ఉంటుంది. టోటల్గా 2 లోకోస్ అయితే ఉంటాయి. పుష్పుల్ టెక్నాలజీ అనమాట. ఈ పుష్పుల్ టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటంటే స్పీడ్గా యాక్సలరేషన్ అవుతుంది అండ్ స్పీడ్గా డీయాక్సలరేషన్ కూడా అవుతుంది. ఎంత ఫాస్ట్గా యాక్సలరేషన్ అవుతుంది అంతే ఫాస్ట్గా డీయాక్సలరేషన్ కూడా అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇందులో అయితే సేఫ్టీ ఫీచర్ అనే కవర్స్ కూడా ఉంటుందన్నమాట. డెకరేషన్ చూసారా మన ట్రైన్కి అదరగొట్టారు. తిరువనంతపురం నార్త్, తిరువనంతపురానికి అక్కడి నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. రీసెంట్గా రిలీజ్ చేసిన వందే భారత్ స్లీపర్కి అయితే మంచి సపోర్ట్ అయితే చేశారు మీరు అందరూ. ఈ వీడియోకి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనే అడగడం మర్చిపోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అది నాకు కొంచెం మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. శానిటరీ డిపార్ట్మెంట్ ఇదంతా ట్రైన్ క్లీన్ చేయడానికి అంతా కొత్తగా ఉంది. మనకి సోవియర్ పాస్ అయితే సబ్మిట్ చేశారు సదరన్ రైల్వేస్ వారు. తిరువనంతపురం నార్త్ నుంచి చర్లపల్లి వరకు సురేష్ కుమార్ S2. ఇది వచ్చేసరికి స్లీపర్ క్లాస్ కోచ్. లోనికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఎంట్రీ అవ్వగానే మనకి పైన సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి, బోత్ సైడ్స్ ఉన్నాయి. బా చాలా బాగా చేశారు డెకరేషన్. అండ్ ప్రొఫైల్ అయితే ఇది లోవరు, మిడిల్, అప్పరు. 3 పిన్ సాకెట్ ఇచ్చారు, USB ఇచ్చారు, క్విక్ ఛార్జింగ్ 36 వాట్స్, టైప్ C కూడా సేమ్ 36 వాట్స్ పవర్ క్విక్ ఛార్జింగ్ ఇది కూడా. అండ్ కిందన వచ్చేసరికి లోవర్ బెర్త్లో వచ్చేసరికి USB ఇచ్చారు, టైప్ C ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ హోల్డర్. ఓకే, అండ్ ఇక్కడ కూడా 3 పిన్ ఇచ్చారు, USB ఇచ్చారు, టైప్ C ఇచ్చారు. చైన్ పుల్లింగ్, ఎమర్జెన్సీ టైంలో పుల్ చేసి ట్రైన్ ఆపడానికి. సైడ్ లోవరు, సైడ్ అప్పర్ ప్రొఫైల్ అయితే ఇది. సైడ్ లోవర్ వాళ్ళకి 3 పిన్ ఇచ్చారు, సైడ్ అప్పర్ వాళ్ళకి USB అండ్ టైప్ C ఇచ్చారు. క్విక్ ఛార్జింగ్ 36 వాట్స్ అవుట్పుట్. డస్ట్బిన్స్ కవర్ చేశారు, 2 డస్ట్బిన్లు ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో నట్స్కి వెళ్ళేటప్పుడు వందే భారత్లో ఎలాగైతే ఫీల్ ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా నట్స్ వెళ్ళేటప్పుడు. ఇది వచ్చేసరికి వాష్రూమ్, ఇండియన్ స్టైల్ వాష్రూమ్. వాష్ బేసిన్ ఉంది, సోప్ లిక్విడ్ ఉంది, అండ్ రూమ్ స్ప్రే లాంటిది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్. నీట్గానే ఉంది. అండ్ కింద ఈ స్ట్రిప్ చూసారా, రేడియం కలర్ స్ట్రిప్. ఇది వచ్చేసరికి నైట్ టైం అయితే గ్లో అవుతుంది. అండ్ మన అమృత్ భారత్ ఒక టైం టేబుల్ కానీ చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17041. ఇది వచ్చేసరికి జనవరి 27 నుంచి అయితే అవైలబుల్లో ఉంటుంది. ట్యూస్డే, ఎవ్రీ ట్యూస్డే అయితే అవైలబుల్ ఉంటుంది. చర్లపల్లి వచ్చేసరికి మార్నింగ్ 7:15 స్టార్ట్ అవుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు వచ్చేసరికి 12:20కి అయితే చేరుకుంటుంది. అండ్ 12:30కి అయితే డిపార్చర్ అవుతుంది. తర్వాత తెనాలి, బాపట్ల, ఒంగోలు వచ్చేసరికి
3:48కి చేరుకుంటుంది అనమాట. 3:50కి డిపాచర్ మధ్యాహ్నం. నెల్లూరు రేణిగుంట, గూడూరు అయితే స్టాప్ లేదు. రేణిగుంట వచ్చేసరికి నైట్ 7:20కి అయితే చేరుకుంటుంది. 7:30కి డిపాచర్ అనమాట. రేణిగుంట తర్వాత తిరుత్తని, కాటపాడి, జోలార్పేట తర్వాత సేలం జంక్షన్ చేరుకుంటుంది అర్ధరాత్రి 12:35 అండ్ 12:40 అయితే డిపాచర్ అవుతుంది. తర్వాత ఈరోడు, తిరుపూరు, కోయంబత్తూర్ జంక్షన్, పాలక్కాడ్ జంక్షన్. కోయంబత్తూర్ జంక్షన్కి వచ్చేసరికి 4:57కి చేరుకుంటుంది ఎర్లీ మార్నింగ్ అండ్ 5 o'clockకి డిపాచర్ అవుతుంది. తర్వాత అలువా, ఎర్నాకుళం టౌన్, కోటాయం వచ్చేసరికి 11:12కి చేరుకుంటుంది. 11:15కి డిపాచర్. తర్వాత వచ్చేసరికి కొల్లం జంక్షన్కి అయితే చేరుకుంటుంది 12:55కి అండ్ 12:58కి డిపాచర్. తర్వాత తిరువనంతపురం నార్త్కి అయితే చేరుకుంటుంది మధ్యాహ్నం 2:45కి. అండ్ ఇది వచ్చేసరికి జనరల్ కోచ్. జనరల్ కోచ్లో వచ్చేసరికి పైన కూర్చోడానికి అయితే కుషనింగ్ సీట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే 2 ఛార్జింగ్ సాకెట్లు అయితే ఇచ్చారు. యూఎస్బి ఉంది, యూఎస్బి ఏ పోర్ట్ ఉంది, యూఎస్బి టైప్ సి కూడా ఉంది. 2 క్విక్ ఛార్జింగ్ లేదు, 36 అవుట్పుట్. అండ్ సైడ్ సీట్లు వచ్చేసరికి ఇలాగైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇటుపక్క కూడా సేమ్ సింగిల్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. యూఎస్బి ఏ టైప్ సి, లగేజ్ హోల్డరు, లగేజ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మన వెనకతలో ఉన్న కోచ్ వచ్చేసరికి ప్యాంట్రీ కార్. ఈ ట్రైన్లో వచ్చేసరికి ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ కూడా ఉంది. హాట్ బఫెట్ కార్. ఆహా, ఏరోప్లేన్ ఎగిరిపోతుంది పైన. మన కోచెస్ ఒక స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 130. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి తన మొదటి అడుగునైతే స్టార్ట్ చేసింది తిరువనంతపురం నార్త్ నుంచి. 10:45 స్టార్ట్ అవ్వాల్సింది, 11:20కి స్టార్ట్ అయింది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తిరువనంతపురం నార్త్ నుంచి. తిరువనంతపురం నార్త్ వెళ్ళొస్తాను మరి, అలియాస్ కోచువెలి. తిరువనంతపురానికి వచ్చేసరికి టోటల్గా 3 స్టేషన్స్ అయితే ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్, తిరువనంతపురం నార్త్, తిరువనంతపురం పెటై. వీటిల్లో తిరువనంతపురం సెంట్రల్ వచ్చేసరికి మెయిన్ స్టేషన్ అనమాట. నార్త్ వచ్చేసరికి సపోర్టింగ్ స్టేషన్, పెటై కూడా సపోర్టింగ్ స్టేషన్ తిరువనంతపురం సెంట్రల్కి. మనకి ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి రామేశ్వరం నుంచి తిరువనంతపురం వెళ్తుంది, మళ్ళీ తిరువనంతపురం నుంచి రామేశ్వరం వస్తుంది, రామేశ్వరం నుంచి తాంబరం అయితే వెళ్తుంది. ఇది ఒక రేట్ షేరింగ్ ట్రైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మన బ్రాండ్ న్యూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అండ్ మన కోచ్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చర్ అయింది కపూర్తలలో 2025లో. మరి వెళ్ళిపోతున్నారు, ఆగ్రా వస్తున్నాను. స్టూడెంట్స్ అయితే ఎక్కారు కదా, స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళని అయితే ఇక్కడైతే డీ బోర్డ్ అయితే చేశారు. బాయ్ 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 బాయ్. మనకు వచ్చేసరికి వెల్కమ్ ఆన్ బోర్డ్గా స్నాక్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగుంది, క్యూట్గా సింపుల్గా ఉంది. బాక్స్ అయితే ఓపెన్ చేశాను, ఏమి ఇచ్చారో చూద్దాం. బనానా చిప్స్ ఇచ్చారు. అండ్ ఇంకొక కవర్ ఉంది, ఇదొకటి కేరళ మిక్సర్, ఇంకా ఉన్నాయబ్బా. బనానా హల్వా అంట, టేస్ట్ చేద్దాం. ఇంకేమున్నాయి, అక్షయ పాత్రలో వస్తూనే ఉన్నాయి ఇందులోని. చెయ్యి ఉండిపోయింది రా. ఇదేంటిది, స్నాక్ ఏదో ఇచ్చారు, ఏంటిది, ప్లమ్ కేక్ స్లైస్. అండ్ ఇంకా ఉంది ఇంకోటి స్లైస్. ఇవైతే ఇచ్చారు ఈరోజు స్నాక్.
మనకిచ్చిన స్నాక్ బాక్స్లో అయితే కేరళ మిక్సర్, ఈ ప్లమ్ కేక్, స్లైస్ అయితే రెగ్యులర్గా టేస్ట్ చేశాను నేను. అండ్ ఈ హల్వా అయితే ఇప్పటిదాకా టేస్ట్ చేయలేదు. బనానా హల్వా అండ్ బనానా చిప్స్ టేస్ట్ చేద్దాం. అండ్ బనానా హల్వా ఫస్ట్ బయటనది టేస్ట్ చేస్తాను. ఇప్పటిదాకా అయితే నేను టేస్ట్ చేయలేదు. నాకు మాడుగుల హల్వా తిన్నట్టు ఉంది. బనానా ఫ్లేవర్ అయితే అసలు ఎక్కడ తెలియలేదు. అండ్ తినగానే ఫస్ట్ గీ స్మెల్ అయితే బాగా తెలిసింది. అండ్ ఇది వచ్చేసరికి బనానా చిప్స్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బనానా చిప్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇందులో అయితే కొంచెం బనానా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళ మిక్సర్ అని తెలుగులో ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది అరటికాయ చిప్స్ అని తెలుగులోని. అండ్ ఇది వచ్చేసరికి ప్లమ్ కేక్. ఇందులో వచ్చేసరికి ఎగ్ అయితే కలుస్తుంది. కేఎస్ఆర్ బెంగళూరు కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. లోకోమోటివ్. ఆహా, వ్యూ చూడండి కేరళ అందాలు. మనకు ఎదురుగా వచ్చేస్తుంది కేరళ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్, వ్యాప్సన్ లోకోమోటివ్. మనకు వచ్చేసరికి అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఏ స్టాప్ అనేది. రీజనల్ లాంగ్వేజ్లో ఇస్తున్నారు, తెలుగు ఇస్తున్నారు, తమిళ్ ఇస్తున్నారు. మనం వచ్చేసరికి వర్కాల శివగిరి అనే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మనం వచ్చేసరికి వర్కల శివగిరి స్టేషన్కి అయితే చేరుకున్నాము 12:11కి. అండ్ ఇక్కడ వర్కల శివగిరి వచ్చేసరికి ఫేమస్ ఫర్ బీచెస్. మన విశాఖపట్నం ఎలా ఫేమస్ బీచెస్కి, అలాగే వర్కల శివగిరి కూడా బీచెస్కి ఫేమస్ అనమాట. అండ్ మనం వచ్చేసరికి వర్కల శివగిరి నుంచి డిపాచర్ అయిపోయాము 12:16కి. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసే స్టేట్స్ కానీ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మరియు కేరళ. మీరు దర్శనం కోసం చూసుకుంటే తిరుపతి అయితే ట్రావెల్ చేయొచ్చు దీంట్లోని రేణిగుంట వరకు. అండ్ టూరిస్ట్ పరంగా చూసుకుంటే కేరళ అయితే రావచ్చు ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లోని. ఈరోజు ఇనాగ్రల్ స్పెషల్ కాబట్టి మనకైతే లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే రెగ్యులర్ రన్లో ప్రొవైడ్ చేయరు, మనం బై చేసుకోవాలి. కేరళ అందాలు చూడండి, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. మన లంచ్ అయితే కంప్లీట్ చేస్తాం, ఫుడ్ అయితే బాగుంది. ఈలోపే మన ట్రైన్ అయితే కొల్లం జంక్షన్కి అవుటర్లో ఉన్నాం మనం. చాలా పెద్దది ఉంది టర్నింగ్ మాత్రం. మనం వచ్చేసరికి కొల్లం జంక్షన్కి అయితే చేరుకున్నాము.
మన విశాఖపట్నం కొల్లం వీక్లీ ఎక్స్ప్రెస్ 185 67 అండ్ 68. మనం వచ్చేసరికి కొల్లం జంక్షన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి QLN. ఇక్కడ నుండి తిరునెల్వేలి జంక్షన్కి అయితే లైన్స్ అయితే సపరేట్ అవుతాయి అనమాట. అంటే రెండో ఒకటే లైన్స్ అండి. అండ్ విశాఖపట్నం నుంచి కొల్లంకి అయితే ఒక ట్రైన్ అయితే ఉంటుంది. ఎవ్రీ థర్స్డే అయితే ఉంటుంది మార్నింగ్. మనం వచ్చేసరికి కొల్లం స్టేషన్ నుంచి అయితే డిపార్చర్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి కాయకుళం జంక్షన్ రైల్వే స్టేషన్. ఓచ్రా అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఇప్పుడైతే 106 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుత స్టేషన్ కాయకుళం జంక్షన్. మనం వచ్చేసరికి కాయకుళం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ ఎర్నాకుళం వెళ్ళొచ్చు వయా అల్లెపి. అండ్ మనం వెళ్ళే రూట్ కూడా అలాగే అనమాట. ఐ మీన్ డిఫరెంట్ రూట్. కోటయం నుంచి ఎర్నాకుళం వెళ్తాం మనం. మనం వచ్చేసరికి కాయకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిపోయాము. కాయకుళం జంక్షన్ వెళ్ళొస్తాను మరి. మనకు ఆ ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ ఎర్నాకుళం వెళ్ళే ట్రాక్స్ వయా అల్లెపి. మనం కూడా వెళ్తాము వయా కోటయం. అండ్ మనం వచ్చేసరికి టువర్డ్స్ కోటయం వైపు అయితే వెళ్తున్నాం. మన అమృత్ భారత్ అయితే ప్రెసెంట్ 95 km/h అయితే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. మనకు ఎదురుగా కోర్బా నుంచి తిరువనంతపురం నార్త్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. അടുത്തതായി സ്റ്റേഷൻ കോട്ടയം 14 കിലോമീറ്റർ അകലെ. మన అమృత్ భారత్ వచ్చేసరికి టర్నింగ్స్ మీద టర్నింగ్స్ తీసుకుంటూనే ఉంది అలాగన. కానీ మంచి వ్యూ అయితే ఇస్తుంది మనకి చూసి ఎంజాయ్ చేయడానికి. మనం వచ్చేసరికి కోటయం స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. వెల్కమ్ టు కోటయం రైల్వే స్టేషన్. లాలాగూడ లోకోమోటివ్తో శబరి ఎక్స్ప్రెస్ రీసెంట్గానే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా చేంజ్ చేశారు. 20629 కోటయం రైల్వే స్టేషన్. ఇది టైం వచ్చేసరికి 3:07 అవుతుంది. మనకి ఆపోజిట్లో 12660 రాబోతుంది. గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ షాలిమార్ నుంచి నాగర్కోయిల్ వరకు వెళ్తుంది. ఆహా, బ్యూటిఫుల్ టర్నింగ్.
గురుదేవ్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. ఆహా, డీజిల్ లోకోమోటివ్. మనం వచ్చేసరికి ఎర్నాకుళం టౌన్ స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆహా, ఇల్లు చూడండి ఎంత క్లాసిక్గా ఉందో. మనం వచ్చేసరికి ఎర్నాకుళం టౌన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ అయితే చాలా ఫుల్గా ఉంది ప్యాసింజర్స్ కోసం, సారీ ట్రైన్స్ కోసం. నరేంద్ర మోడీ జై జై 12626 కేరళ ఎక్స్ప్రెస్. स्टेशन आलुवा 5 किलोमीटर अगले. ఆ ట్రైన్ వచ్చేసరికి వేనాడ్ ఎక్స్ప్రెస్, తిరువనంతపురం సోర్నూర్ జంక్షన్. ప్రెజెంట్ సోర్నూర్ జంక్షన్ వస్తుంది. ప్రెజెంట్ సోర్నూర్ జంక్షన్ నుంచి వస్తుంది, తిరువనంతపురం వరకు వెళ్తుంది. చెర్లపల్లి ఎక్స్ప్రెస్ 063. బా చూడండి, ఇది వ్యూ మాత్రం అదిరిపోయింది కదా, నెక్స్ట్ లెవెల్ ఇది. జనశతాబ్ది. ఎయిర్పోర్ట్ ఇది. ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి మీకు, జూమ్ చేస్తాను చూడండి. ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్లైట్స్. 1 2 3 4 5 6 ఫ్లైట్లు ఉన్నాయి వెయిటింగ్ ఫర్ ద డిపార్చర్. మొత్తం అంతా సోలార్ పవర్తోనే రన్ అవుతున్నట్టు ఉంది ఎయిర్పోర్ట్. సన్ పవర్ కోచింగ్ ఎయిర్పోర్ట్. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి త్రిశూర్. పుడ్కాట్ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం ప్రెజెంట్ మనం. अगला स्टेशन त्रिशूर 4 किलोमीटर दूर में है. వెల్కమ్ టు త్రిశూర్ రైల్వే స్టేషన్. त्रिशूर స్టేషన్ కోడ్ వచ్చేసరికి TCR. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లో ఉంటుంది. పాత రైల్వే స్టేషన్ అదే అనుకుంటా. ఈ ట్రైన్ తిరువనంతపురం నార్త్ నుండి బాయ్ బాయ్ త్రిశూర్. 16325 వస్తుంది. నీలంబర్ రోడ్ నుంచి కొట్టాయం వరకు వెళ్ళే కొట్టాయం ఎక్స్ప్రెస్.
యాక్చువల్లీ ఇది రావట్లేదు, ఇక్కడ హాల్ట్లో ఉంది ఇది. టూ 0633 కాసర్గోడ్ తిరువనంతపురం సెంట్రల్ వందే భారత్. మనం వచ్చేసరికి పాలక్కడ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. స్వాగతం చేయనంట. మనమైతే పాలక్కడ్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 7 o'clock. ఎగ్జాక్ట్గా 1 hour డిలే అయితే వచ్చింది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. పాలక్కడ్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఆ జంక్షన్ లైన్స్ అయితే మా జిఎస్కి చెప్తాడు. చెప్పుకురు. పాలక్కడ్ జంక్షన్ నుంచి మనం అయితే పొల్లాచికి వెళ్ళే ఒక లైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాలక్కడ్ జంక్షన్ నుంచి కోయంబత్తూర్ జంక్షన్కి మెయిన్ లైన్. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అనమాట, పాలక్కడ్ నుండి కోయంబత్తూర్. అంతే. మనం వచ్చేసరికి పాలక్కడ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 7:13కి. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే కేరళ నుంచి తమిళనాడుకి వచ్చేసింది. తమిళనాడులో ఒక రేంజ్లో పరిగెడుతుంది బండి మాత్రం. మనం వచ్చేసరికి పోడనూరు అనే జంక్షన్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. టైం వచ్చేసరికి 8:26 అవుతుంది. కోయంబత్తూర్ జంక్షన్. ఎయిట్ 40కి వచ్చాం అనుకోండి. మనం వచ్చేసరికి కోయంబత్తూర్ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మెట్టుపల్లెలకి అండ్ పొలాచికి లైన్స్ అయితే సపరేట్ అవుతాయి. అండ్ మన ట్రైన్ అయితే ఒక 30 minutes లేట్లో అయితే నడుస్తుంది అనమాట అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి. రైట్ నో టైం వచ్చేసరికి 8:48 అవుతుంది. మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. మేబీ క్రూ చేంజ్ అవుతున్నారేమో అనుకుంటున్నాను, లేదంటే వీ క్యాన్ ప్రొసీడ్. మనం వచ్చేసరికి 8:50కి స్టార్ట్ అయిపోయాం కోయంబత్తూర్ నుంచి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CBE. ఇది వచ్చేసరికి సదరన్ రైల్వే జోన్లోకి వస్తుంది కోయంబత్తూర్ వచ్చేసరికి. ఈ కోచ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ దానికి వచ్చేసరికి వ్యాప్ 4 లోకోమోటివ్ ఉంది. 22220 ఈ రోడ్కి సంబంధించిన వ్యాప్ 4 లోకోమోటివ్ అది. మేము వచ్చేసరికి కోయంబత్తూర్లో ఫుడ్ అయితే తీసుకున్నాము. బిర్యానీ 100 రూపీస్ అయితే పడింది. కొంచెం చల్లగా ఉంది, టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను. अगला स्टेशन तिरुपुर 53 किलोमीटर दूर में है.
బిర్యానీ అని చెప్పి టమాటా రైస్ అమ్మేస్తున్నాడు ఇటు. తమిళనాడులోకి రాగానే మన ట్రైన్ అయితే మంచి స్పీడ్ అయితే పికప్ చేసుకుంది. 110 to 120 మెయింటైన్ అయితే చేస్తున్నారు స్పీడ్. మనకు ఆపోజిట్లో 22637 వస్తుంది, వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి మంగళూరు వరకు వెళ్తుంది. మనం వచ్చేసరికి ఈ రోడ్ నుంచి డిపాచర్ అయిపోయాము 10:20కి. అండ్ గాయస్ టైం వచ్చేసరికి నియర్లీ 10:30 అయితే అవుతుంది. నేనైతే స్లీప్ వేస్తాను. స్లీప్ వేసి లేచిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. హే గాయస్, గుడ్ మార్నింగ్. ఇది డే 2 అనమాట. నైట్ అయితే మంచి నిద్ర అయితే పట్టింది. టైం వచ్చేసరికి రైట్ నో 5:50 అయితే అవుతుంది. మనం అయితే గూడూరు స్టేషన్ అయితే దాటేసాము. నైట్ ఈరోడ్ దాటిన తర్వాత ఈరోడ్ స్టేషన్ క్రాస్ చేసిన తర్వాత సేలం, జోలార్పేట్, కాట్పాడి, రేణిగుంట స్టేషన్ అయితే దాటుకుని అయితే మనం అయితే ప్రెసెంట్ టువర్డ్స్ నెల్లూరు వైపు అయితే వెళ్తున్నాము. పులి వస్తుంది, పులి రేణిగుంటలో దిగాల్సిన పులి మన సందీప్ అన్న చర్లపల్లి వరకు. తిరువనంతపురం నార్త్ నుంచి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17042. ఎవ్రీ వెడ్నెస్డే ఉంటుంది ఈవినింగ్ 5:30కి. అండ్ నెక్స్ట్ డే థర్స్డే నైట్ 11:30కి అయితే చేరుకుంటుంది అనమాట. టోటల్గా 30 hours టైం అయితే తీసుకుంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17042. మనం వచ్చేసరికి వెంకటాచలం మన స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. వెల్కమ్ టు నెల్లూరు. హాయ్ నెల్లూరు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. నెల్లూరుకి అయితే వచ్చింది బండి. 6308. నెల్లూరు స్టేషన్ అయితే డెవలప్మెంట్ లో ఉంది అమృత్ భారత్ స్కీమ్ కింద. గైస్ మనమైతే నెల్లూరు స్టేషన్ కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLR. ఇక్కడికి 5:45కి రావాలి, 6:20కి వచ్చింది మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. మనమైతే సదరన్ రైల్వే జోన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోకి అయితే వచ్చేసాము. టేకర్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారు. రేణిగుంటలో దిగాల్సిన పెద్ద మనుషులు. అన్న కుడికాలు పెట్టెక్కన్నా. అండ్ మనం వచ్చేసరికి నెల్లూరు నుంచి డిపాచర్ అయితే అయిపోయాము 6:23కి. ఒక 2 minutes మాత్రమే ఆపారు ఇక్కడ. బాయ్ బాయ్ నెల్లూరు. నెల్లూరు స్టేషన్ దాటగానే మనకైతే పినాకిని రివర్ అయితే వస్తుంది. అదే పెన్నా రివర్ అయితే వస్తుంది. పెన్నా రివర్. బా మంచి చూడండి ఎలా కప్పిస్తుందో. కొడవలూరుని స్కిప్ చేస్తున్నాం మనం. 22673 వస్తుంది మనర్గుడి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ర్యాంపేజ్ 12296 వస్తుంది సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దానాపూర్ నుంచి SMVT బెంగళూరు వరకు వెళ్తుంది. ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే క్రాక్ జాక్. మా కెట్టైగర్ మా కడుపు అయితే నింపబోతున్నారు. స్కిప్పింగ్ కావలి రైల్వే స్టేషన్ కోడ్ KVL. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి ఉంటుంది, విజయవాడ డివిజన్. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 7 అయింది. మనం అసలు యాక్చువల్లీ ఆ ట్రాక్స్ మీద వెళ్ళాలి, మనం అయితే ఈ ట్రాక్ మీదకి వచ్చాం. సో మనకి ప్యారల్ రేస్ కానీ అలాంటివి ఏమైనా ఉండొచ్చు. చూద్దాం. గోల్ వచ్చేసాం. స్టేషన్ కోడ్ OGL. ట్రైన్ మొత్తం ఖాళీ, ఎవ్వరూ లేరు ప్యాసింజర్స్.
ట్రైన్ మొత్తం ఒక 70 to 80 మెంబర్స్ ఉంటారు అంతే ప్యాసింజర్స్. మనమైతే ఒంగోలు స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి OGL. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది అండ్ విజయవాడ డివిజన్. ఇక్కడికి మనమైతే 7:55కి వచ్చాం. మన ట్రైన్ అయితే ప్రెసెంట్ 20 minutes డిలేలో ఉందన్నమాట. ఒంగోలు నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము 7:57కి. మనం ఆ చివరి ట్రాక్ నుంచి ఈ ట్రాక్ అయితే వచ్చాము. మన కోసం పినాకిని అయితే హోల్డ్ చేసి పెట్టారు స్టేషన్ అవుటర్లో. 12711 విజయవాడ జంక్షన్ నుంచి MGR చెన్నై సెంట్రల్ వరకు వెళ్తుంది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వ్యాప్సన్ లోకోమోటివ్ విజయవాడకి సంబంధించిన లోకోమోటివ్ ఇది. పింకీ పినాకిని ఓకేలే చెప్పాను. ట్రైన్ వచ్చేసరికి ఎప్పటికప్పుడైతే క్లీన్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇప్పటికి 2 times అయితే క్లీన్ చేశారు. ఇప్పుడు క్రాస్ చేసిన ట్రైన్ వచ్చేసరికి నాందేడ్ నుంచి ధర్మవరం వరకు వెళ్తుంది. 3 hours డిలేలో ఉంది ప్రెసెంట్ ఆ ట్రైన్. బాపట్లకి అయితే చేరుకున్నాం మనం. స్టేషన్ కోడ్ BPL. మనం బాపట్ల నుంచి డిపాచర్ అయిపోయాము. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి తెనాలి. ఇప్పుడు వెళ్ళింది కదా బండి వచ్చేసరికి 12644 హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. అది సేఫ్టీ రీజన్స్ మనకైతే ఫైర్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. 22605 వస్తుంది. పుర్లియా నుంచి తిరునెల్వేలి జంక్షన్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం వచ్చేసరికి బేసికల్గా అయితే ఆ చివరి ట్రాక్లో అయితే ట్రావెల్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి విజయవాడ నుంచి వస్తున్నాయి ట్రాక్స్ ఇవి. అండ్ మనమైతే ఈ ట్రాక్లోకి వచ్చాం. సో మనకైతే ఓవర్టేక్ అయితే ఉండబోతుంది. మేమో ట్రైన్ వస్తుంది. ఒంగోలు మేమో. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ రేపల్ వెళ్ళే ట్రాక్స్ ఇవి. అండ్ మనం వచ్చేసరికి తెనాలి జంక్షన్కి అవుటర్లో ఉన్నాము. తెనాలి స్టేషన్లోకి వెళ్తుంది ట్రైన్ మెల్లిగా. మనం తెనాలి జంక్షన్కి అయితే చేరుకున్నాము. 12743 వస్తుంది. విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. అండ్ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంది. వ్యాప్సన్ లోకోమోటివ్. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి టువర్డ్స్ ఇలాగైతే వెళ్తుంది అనమాట, టువర్డ్స్ గుంటూరు వైపు. అండ్ విక్రమసింహపూర్ వచ్చేసరికి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది టువర్డ్స్ విజయవాడ. అండ్ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడతో 130 స్పీడ్ లిమిట్ అయితే క్లోజ్. నెక్స్ట్ వచ్చే స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 110. మనం వచ్చేసరికి తెనాలి నుంచి 10:01కి డిపార్చర్ అయిపోయాం. మనం వచ్చేసరికి టువర్డ్స్ ఇలా వెళ్ళిపోతున్నాము. ఇలా వెళ్ళిపోతే గుంటూరు వెళ్ళే లైన్, స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడ. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోవచ్చు. మనం టువర్డ్స్ గుంటూరు వైపు అయితే వెళ్తున్నాం. అగో చూసారా ట్రాక్ చేంజ్ అవుతుంది ట్రైన్. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్. మన విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్లోకి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GNT. గుంటూరు రైల్వే స్టేషన్ చేరుకున్నాము 10:32కి. మన కెట్టయ్య అయితే వెళ్ళిపోతున్నాడు.
బాయ్ బాయ్. మనం వచ్చేసరికి గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 10:45కి. మనకెట్ట అయితే ఇక్కడ గుంటూరులో దిగిపోయారు. బాయ్. అండ్ మనం వచ్చేసరికి గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టేషన్ కోడ్ GNT అండ్ గుంటూరు డివిజన్. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి పడగొడేస్తున్నారు. మెమో వస్తుంది. మెమో గుంటూరు వరకు వచ్చే మెమో ఇది. ఆహా, ఏంటంటారు అది? మిర్చియా? మిర్చి అయితే గ్రీన్లో ఉంటుంది. ఏమది? ఎండుమిర్చి అయి ఉంటుంది. మనం ట్రావెల్ చేసే లైన్ వచ్చేసరికి సింగిల్ లైన్ సెక్షన్. మనకు ఆపోజిట్లో జన్మభూమి వస్తుంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళేది 12806. యా, ఎండుమిర్చి ఇది. ఆహా, మన ట్రైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. జూమ్ చేద్దాం. లెట్ మీ ట్రై. జన్మభూమి 12806. లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సత్తెనపల్లి నుంచి మనం 11:37కి డిపార్చర్ అయ్యాము. 11:25 ద రైట్ టైం అనమాట. సత్తెనపల్లి వెళ్ళొస్తాను మరి. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కోడ్ ఇచ్చేసరికి MRGA. ఇక్కడికైతే మనం 1 o'clock వచ్చాము. ఆంధ్రాలో వచ్చేసరికి ఎలాంటి సెలబ్రేషన్స్ అయితే లేవు, కానీ తెలంగాణలోకి రాగానే మాత్రం సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మిర్యాలగూడలో అయితే ముందైతే జరుగుతున్నాయి సెలబ్రేషన్స్. మనం వచ్చేసరికి మిర్యాలగూడ నుంచి స్టార్ట్ అయిపోయాము 1:05కి. మిర్యాలగూడ స్టేషన్ బయట డీజిల్ లోకోమోటివ్ WDM3D. మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ఎక్కడానికి ల్యాడర్ అయితే బాగా ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసరికి హోల్డ్ చేసుకుని ఎక్కొచ్చు. బాగుంది సపోర్ట్కి. మనం వచ్చేసరికి నల్గొండ స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. వచ్చేసాం మన నల్గొండ రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ NLDA. ఇక్కడికి మనం 1:37కి వచ్చాం ఆఫ్టర్నూన్. ఇక్కడికి మనం అయితే 1450 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి మన డెస్టినేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. తిరువనంతపురం నార్త్ నుంచి 5 బయలుదేరాం. లాస్ట్కి సందీప్ అన్న నేను మిగిలాం. మధ్యలో గెస్ట్ అయితే ఎక్కాడు, దిగిపోయాడు. గెస్ట్ అపీరెన్స్ కిట్టయ్య గారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ 5 మెంబర్స్ కాదు, అంటే యాక్చువల్ 5 రావాలి, 4 వచ్చాం. నల్గొండ స్టేషన్ నుంచి 1:41కి స్టార్ట్ అయ్యాం మనం. తిరువనంతపురం నార్త్ చెర్లపల్లి ఎక్స్ప్రెస్ 06308. సాధారణ టికెట్ కౌంటర్, వెండింగ్ మిషన్స్. गाड़ी तिरुवनंतपुरम नॉर्थ से చెర్లపల్లి तक जाएगी. నల్గొండ వెళ్ళొస్తాను మరి. This train is from తిరువనంతపురం నార్త్ to చెర్లపల్లి. మన ట్రైన్ చూడండి టర్నింగ్లో ఎంత అందంగా కనిపిస్తుందో. దట్టు ఎండ కూడా పడుతుంది మన ట్రైన్ మీదే. మెరిసిపోతుంది అబ్బా, కొత్త పెళ్లి కూతురులాగా. 17645 అయితే వెయిట్ చేస్తుంది ఆ చివరన. జూమ్ చేస్తాను, కనిపిస్తుందేమో చూద్దాం. యా, చూసారా అక్కడ ఆగుంది 17645. వచ్చేస్తుంది 17645 సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ప్రెస్.
మనకు ఆ ట్రాక్స్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి సికింద్రాబాద్ విజయవాడ, విజయవాడ సికింద్రాబాద్ మెయిన్ లైన్స్ అవి. మనం ఇక్కడ పగిడిపల్లి జంక్షన్ దగ్గర వాటిని అయితే మీట్ అయిపోతున్నాం. వచ్చేసాం మనం మెయిన్ లైన్స్కి. మనం పగిడిపల్లి జంక్షన్ దగ్గర అయితే మెయిన్ లైన్లో అయితే మీట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది చర్లపల్లి. బిఫోర్ టైం వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. 20629 శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనల్ని వచ్చేసరికి గట్కేసర్లో లూప్లో పెట్టారు. మనకు ఆపోజిట్లో 20834 వస్తుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే వందే భారత్. మనమైతే స్టిల్ గట్కేసర్ దగ్గర ఉన్నాము. మన ట్రైన్ గట్కేసర్ వచ్చినప్పుడు అయితే తెలంగాణ అయితే 60 కిలోమీటర్స్ అవేలో ఉందన్నమాట. ఇప్పుడు మనకు అది 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోకి అయితే వచ్చేసింది. ఆ ట్రైన్ అయితే కవర్ చేద్దాం ఇప్పుడు మనం. చర్లపల్లి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ ఇది. తెలంగాణ వెళ్ళిపోగానే మనమైతే డిపార్చర్ అయిపోయాము 47కి గట్కేసర్ నుంచి. യാത്ര ചെയ്തതിന് നന്ദി. భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదములు. టోటల్గా 1545 కిలోమీటర్ల 30 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే చర్లపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CHZ. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.